వినాయక చవితి స్పెషల్గా ఏం రెసిపీ చేయబోతున్నావు? వినాయక చవితి కాబట్టి వినాయకుడికి ఫేవరెట్ డిష్. వినాయక చవితి స్పెషల్గా కుడుములు చేద్దాం అనుకుంటా. ఓకే శ్రీప్రద, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి అండ్ బెల్లం రెండు వేసి మిక్స్ చేస్తూ ఉండాలి, కొంచెం మంచి పేస్ట్ అయ్యేలాగా. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత మనం బెల్లం కూడా వేసుకోవాలి. ఓకే, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళతోనే? అది మా ఇంట్లో యాక్చువల్లీ మాది అపార్ట్మెంట్ అనమాట. సో అందరం కలిసి గణేష్ పెడతాము అపార్ట్మెంట్లో. సో 7 days 5 days అలా పెడతాం కదా. 5 days ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రసాదం తీసుకొస్తారనమాట. దట్ ఈస్ ద మోస్ట్ ఎగ్జైట్మెంట్ వచ్చే టైం ఏంటంటే సాయంత్రం. బికాజ్ పూజ అయిపోతుంది అండ్ ప్రసాదాలు అవి తినాలి. సో దట్ ఈస్ సో నైస్ అనమాట. సో దానికోసం వెయిట్ చేస్తూ మార్నింగ్ అంతా చాలా బాగుంటుంది. ఈ రోజు పులిహార పెడతారా లేదా? అది కూడా చింతపండు పులిహార పెడతారు, ఇంకేమైనా లెమన్ రైస్ పెడతారా, లేదంటే మామిడికాయ పులిహార పెడతారు? ఇలా ఆలోచిస్తున్నాను. అవునంట. ఇప్పుడు ఇది కరిగిపోయింది కాబట్టి మనం కొబ్బరి వేసేసుకోవచ్చు. ఓకే, సో అండ్ మన ఇండస్ట్రీలోకి ఎప్పుడు నీకు వచ్చింది ఛాన్స్ అనేది? ఎలా వచ్చింది? పాడతా తీగ ద్వారా నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ నేను అడుగు పెట్టడం అంటే పాడతా తీగ ద్వారానే. నా బీటెక్ నేను 2022 పాస్ అవుట్. అప్పుడే నేను బీటెక్ అవ్వగానే పాడతా తీగ ఆడిషన్స్ వచ్చాయి, అప్లై చేశాను. ఎవ్రీ టైం 2 times చేసా, దానికంటే ముందే సెలెక్ట్ అవ్వలేదు. సో ఈసారి కూడా అలానే చేసా, స్కెప్టికల్గా అవుతానా లేదా, బట్ సెలెక్ట్ అయిపోయాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెలెక్ట్ అవుతానని. ఓకే, హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటే సెలెక్ట్ అవ్వడం పాడతా తీగకి. అంతకుముందు 2 times కూడా నేను అప్లై చేశాను. ఫైనల్ ఆడిషన్ వరకు వచ్చి ఎప్పుడు అవ్వలేదు, కానీ 2022లో అయ్యాను అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సెలెక్ట్ అయ్యాను. నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని బీటెక్ అవ్వగానే. ఓకే, పాడతా తీగ కోసం నేను జాబ్ మానేశాను. ఓ, పాడతా తీగ గురించి జాబ్ మానేసింది, బట్ పర్లేదు. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఛాన్స్ గురించి. అలాంటిది ఒక బిగ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఓకే, ఏ స్టేజ్ వరకు వెళ్ళావు పాడతా తీగ? నేను సెమీఫైనలిస్ట్. సెమీఫైనలిస్టా? ఓకే, ఎంతమంది ఉన్నారు అప్పుడు? టాప్ 5. టాప్ 5లో ఉన్నావు. ఇంకేంటి మరి, టాప్ 5 కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా స్వరాభిషేకం, వీటిలో స్వరాభిషేకంలో కూడా పాడాను లాస్ట్ ఇయర్ పాడావు. స్వరాభిషేకంలో ఎక్కడి వరకు వెళ్ళావు నువ్వు? స్వరాభిషేకం అనేది మేము కోరస్ పాడామన్నమాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కల్పన గారు, సునీత గారు, చరణ్ సార్, వీళ్ళందరికీ, విజయప్రకాష్ గారు, వీళ్ళందరికీ పాడడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. వావ్, అసలు హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా మనకు అలా గుర్తుండిపోతూనే ఉంటాయి కదా. అవును. ఓకే, సో ఇది ఒకసారి చూద్దామా, చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పేస్ట్ లాగా అయిపోయింది. ఖర్జూరాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని వేసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇది పేస్ట్ లాగా అయింది కదా. లాస్ట్గా మనం ఇది కూడా వేసేసుకుంటే స్టఫింగ్లో 1 spoon చాలు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఓకే, ఓకే, మరి ఈ బౌల్ ఏంటి? అందులో మనం ఇది స్టఫింగ్ కదా, దీనిపైన మనం రైస్ ఫ్లోర్తో చేసుకోవాలి బాల్స్ లాగా. ఆ బాల్స్లో ఈ స్టఫ్ పెట్టాలి. ఓకే, బిగ్ ప్రాసెస్. ఆఫ్ చేద్దామా? ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చు. ఇది పక్కన పెట్టేద్దాము. ఈ బౌల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా. ఇందులో వాటర్, పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే, కొంచెం నీళ్లు మరిగాక రైస్ ఫ్లోర్ వేసుకుని మనం బ్యాటర్లా చేసుకోవాలి. సో శ్రీప్రద, రైట్ నా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఐ స్టార్టెడ్ టీచింగ్ మ్యూజిక్. ఓకే, మూవీస్లో ఏమైనా పాడేవా నువ్వు? సాంగ్స్ ఏమైనా? లేదు, బట్ తమన్ సార్కి వర్క్ చేశాను. సార్ మూవీస్లో కోరస్ అలా పాడాను. సో తమన్ సార్తో ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే శ్రీప్రద, బాయిల్ అయిపోయింది కదా వాటర్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం నీళ్లు బాయిల్ అయిపోయాయి కాబట్టి రైస్ ఫ్లోర్ వేసేసి మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకటేసారి వేసుకుంటే లమ్స్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ పిండంతా దగ్గరికి అయిపోయింది కదా. సో ఇది కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేస్తే అప్పుడు మనం దీన్ని ఇట్లా ప్లెయిన్గా చేసుకుని ఆ స్టఫింగ్ పెట్టి చేసేసుకోవచ్చు. ఓకే, ఈ లోపు ఒక మంచి పాట పాడు. పేరెట్టి నేనట్ట పిలిచేది తెలిచేది నా ఇంటి పెనిమిటివి, బుట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసినది ఉళ్ళ సరిసాటివి, నా బంగారి మామ, నా బలజాలి మామ,
నా మెళ్ళోని నల్ల పూసల్లో మణి పూసవే నా సుడిగాలి మామ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు. ఎవరి గురించి పాడారు శ్రీప్రద? ఫేవరెట్ హీరో మహేష్ బాబు, సో మహేష్ బాబు కోసం పాడా. పవన్ కళ్యాణ్ సాంగ్ మహేష్ బాబు కోసం. పవన్ కళ్యాణ్ సార్ మహేష్ బాబు గురించి పాడిందంట. ఓకే శ్రీప్రద, ఇదైతే చల్లారిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం మనం నెయ్యితో చేతికి ఇలా రాసుకొని దీన్ని తీసుకొని దీంట్లో ఆ స్టఫింగ్ పెట్టేయాలి. ఓకే. ఈ లోపల మనం కుక్కర్లో కొంచెం వాటర్ పెట్టేసి అది హీట్ చేస్తుంటే ఇది రెడీ అయిపోయాక అందులో పెట్టేసి తీసేయచ్చు. ఓకే డన్. ఇప్పుడు దీన్ని నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి కొంచెం నెయ్యి రాసేసుకుంటే ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని ఇందులో పెట్టుకోవాలి. ఓకే, ఇలానే 3 కూడా ప్రిపేర్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. ఓకే. ఓకే, ఒక 2 minutes మనం ఇలా ఉడికించుకుంటే కనుక వినాయక చవితి స్పెషల్ కుడుములు రెడీ అయిపోతాయి. ఓకే శ్రీప్రద, ఒకసారి చెక్ చేద్దామా? చెక్ చేద్దాం. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎస్. సో ఫైనల్లీ వినాయక చవితి స్పెషల్ కుడుములు రెడీ అయిపోయి అశ్విని, ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ. వినాయక చవితి స్పెషల్ కుడుములు రెడీ అయిపోయానండి. మరి దేవుడికి అయితే మనం నైవేద్యం పెట్టేద్దాం.